సీఎం శాసనసభలో చేసిన ప్రకటనను ప్రభుత్వం తరపున మండలిలో చదివి వినిపించారు. ఎక్సైజ్ శాఖ మంత్రి పద్మారావు గౌడ్ గీత వృత్తిని నమ్ముకుని జీవిస్తున్న వారికి సొసైటీతో సంబంధం లేకుండా పెన్షన్లు ఇవ్వాలన్న ప్రభుత్వ నిర్ణయం చరిత్రలో నిలుస్తుందన్నారు. ఇక నుంచి టీఎఫ్టీ కార్మికులకు కూడా పెన్షన్ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయం వల్ల రాష్ట్రంలోని 30,000 కుటుంబాలకు ఆసరా లభిస్తుంది. టీఎఫ్టీ నుంచి టీసీఎస్లోకి మారాలని దరఖాస్తు చేసుకున్న వారికి 10 రోజుల్లో బదలాయింపు జరపాలని అధికారులను ఆదేశించాం. లైసెన్సుల రెన్యువల్ గడువును 5 ఏళ్ల నుంచి 10 ఏళ్లకు పెంచుతున్నాం. తెలంగాణకు హరితహారం కార్యక్రమంలో భాగంగా ఈత ఖర్జూర మొక్కలను పెద్ద ఎత్తున నాటే కార్యక్రమం చేపట్టాం. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా 1,70,00,000 మొక్కలు నాటాం. ఎక్సైజ్ అటవీ శాఖల సమన్వయంతో రాబోయే రోజుల్లో చెరువు కట్టల మీద, చెరువు శిఖం వెంబడి, వాగులు వెంట, వెర్రెల వెంట, నదీ ప్రవాహానికి ఇరువైపులా ఈత ఖర్జూర మొక్కలను విరివిరిగా నాటే కార్యక్రమం కొనసాగుతుంది. వీటన్నిటితో పాటు గౌడ కులస్తులకు మరొక తీపి కబురును ఈరోజు ప్రభుత్వం ప్రకటిస్తున్నది. ఇప్పటి వరకు గీత కార్మికులకు ఉన్న చెట్ల పన్ను బకాయిలను పూర్తిగా మాఫీ చేస్తున్నాం. అంతేకాకుండా ఈనాటి నుంచి తెలంగాణ రాష్ట్రంలో చెట్లపైన పన్ను వేసే విధానాన్ని రద్దు చేస్తున్నాం. దీనివల్ల ప్రభుత్వంపై ఏటా 16 కోట్ల రూపాయల భారం పడుతున్నా గీత కార్మికుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని చెట్ల పన్నును పూర్తిగా రద్దు చేస్తున్నాం. హైదరాబాద్ నగరంలో గౌడ కులస్తుల అస్తిత్వాన్ని సమున్నతంగా చాటే విధంగా రాష్ట్ర స్థాయి గౌడ భవన నిర్మాణం కోసం 5 ఎకరాల భూమిని 5 కోట్ల రూపాయలను మంజూరు చేస్తున్నాం. ఈ భవనం గౌడ కులస్తుల సామాజిక, ఆర్థిక, రాజకీయ వికాస కేంద్రంగా వెలుగొందాలని